వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలను వివరించారు మంత్రి తుమ్మల. ఇప్పటివరకు లైవ్ ద్వారా చూసాం. వేరాంశాన్ని చూద్దాం. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి భీభత్సం సృష్టించింది. భీకర గాలులకు అడవి తల్లి వణికిపోయింది. పెద్ద ఎత్తున గాలి దుమారం, మహావృక్షాలు సైతం చిగురు టాకుల్లా వణికిపోయాయి. రాత్రికి రాత్రే 50,000కు పైగా చెట్లు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు. టోర్నడోల వల్ల జరిగి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలులు వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్గా అనేక కారకాల వల్ల ఇలా ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ రేంజ్లో నష్టం వాటిల్లడం ఇదే తొలిసారి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది కూడా మొత్తం ఏం లేదు. అసలు అడవి అప్పుడు వాటర్ మొత్తం పడ్డాయి బాగా. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి భీభత్సం సృష్టించింది. భీకర గాలులకు అడవి తల్లి వణికిపోయింది. పెద్ద ఎత్తున గాలి దుమారం, మహావృక్షాలు సైతం చిగురు టాకుల్లా వణికిపోయాయి. రాత్రికి రాత్రే 50,000కు పైగా చెట్లు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు. టోర్నడోల వల్ల జరిగి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్గా అనేక కారకాల వల్ల ఇలా ఏర్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ రేంజ్లో నష్టం వాటిల్లడం ఇదే తొలిసారి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త పూలు నరికినట్టు. రాత్రి